హాయ్ అండి, ఈరోజు మీకు వడియాల పులుసు చూపించబోతున్నానండి. చాలా కమ్మగా టేస్ట్గా ఉండే విధంగా ముందుగా మనం ఈ వడియాల్ని ఆయిల్లో వేయించుకుందామండి. ముందు స్టవ్ వెలిగించుకుందాము. పాన్ వేడెక్కింది కదా, ఇందులో మనం సరిపడే ఆయిల్ అయితే వేసుకుందాము. ఒక 4 టేబుల్ స్పూన్ మాత్రం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ కాగిందండి. ఆయిల్ ఎక్కువగా కాగనివ్వద్దు, ఎందుకంటే ఈ వడియాలు అనేది వేగకోకుండా త్వరగా మాడిపోతాయి. ఇవి చక్కగా దూరంగా వేయించుకోవాలండి, మరి మాడిపోయినట్టుగా వేయించుకోకూడదు. వడియాలు మాడిపోతే టేస్ట్ మాడిపోతుందండి. అందుకే ఇవి చక్కగా దగ్గరుండి వేయించుకోవాలి. దూరంగా వేయించుకుంటే రుచి బాగుంటుంది. వడియాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టారంటే వేగవు, చాలా త్వరగా మాడిపోతాయి అన్నమాట. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. వీటిని పక్కన పెట్టేసుకుందాము. మన వడియాలు వేయించిన గిన్నెలోనే కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. అంటే పెద్దవి 2 తీసుకున్నానండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, చక్కగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఒక 4 వేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గనిస్తాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. చూద్దామండి. ఉల్లిపాయలు కూడా మగ్గిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అంతా కలిపి ఈ పచ్చి వాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి అరమ వచ్చేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది, మంచి అరమ వస్తుంది కదా. ఈ లోపల మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందామండి. నేను పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేను ఎవరి కారం ఎవరి టేస్ట్ని తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. నేను కొంచెం కారం ఎక్కువగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలి. మనం ఇందులో పులుసు పోసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఏ కూర అయినా సరేనండి, పులుసు కూరలలో కొంచెం కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం టమాటాలు మగ్గే వరకు. ఒకసారి చూసేద్దామంటే టమాటాలు ఎలా ఉడకలేదు అనేది. కారం కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఎందుకంటే ఇలా వేసేది వాటర్ అయితే వేసుకోలేదు కదా, ఇంతవరకు చక్కగా మగ్గిపోతే చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది. కారం మాడిపోకుండా ఆవిరిలో ఉడికితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ముక్క మెత్తబడాలండి. టమాటా ముక్క అనేది మనము ఉల్లిపాయ ముక్కలు వేగటాకే వేసుకున్నాం కదా 1 స్పూను సాల్ట్. ఇప్పుడు మనం కూరకి సరిపడా వేసుకుందామండి. నేను మరొక స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత మనం కొంచెం పులుసు పోసుకున్నాక చూసుకోవచ్చు, మనం ఉప్పు తగ్గింది లేదు, అప్పుడు కలుపుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ టమాటా ముక్క మెత్తబడ్డాక మనం చింతపండు పులుసు అనేది
పోసుకుంటే చాలా బాగుంటుంది. ముక్క మెత్తపడక ముందు పోసుకుంటే అది టమాటా ముక్కలాగా కనిపిస్తుంది, కానీ గుజ్జు అనేది రాదు ఈ కర్రీలోకి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం చింతపండు రసం ఇందులో పోసేసుకుందామండి. ఎంత తీసుకున్నామంటే మన చిన్న నిమ్మకాయ అంత సైజు పులుపు అయితే సరిపోతుంది. కొంచెం మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా పోసుకోవచ్చు, లేదంటే మామూలుగా తినే వాళ్ళైతే ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని వడియాలు ఇప్పుడు వేసేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ప్లీజ్ ఒకసారి మాత్రం మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మన మసాలా వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఈ పులుసు కొద్దిగా గట్టి పడే వరకు ఉంచేసుకుంటే సరిపోద్ది. లేదంటే మాకు పులుసు లాగే కావాలనుకుంటే ఇలాగైనా ఉంచేసుకోవచ్చు. 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసేసుకుని ఉంచేసుకుందాము. చూద్దామండి, పులుసు అయితే చిక్కబడిపోయింది. ఇప్పుడు చివరిగా మనం కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోద్ది. కూర అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వల్ల నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, కొంతమందికి ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది. ఓకేనా? ఎంతో టేస్టీగా ఉండే వడియాల పులుసు రెడీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.